హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను సబ్జా గింజలతో 2 రకాల డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది సమ్మర్‌లో ఇది తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తది. మనకి నీరసం ఉండదు. చాలా ఎనర్జీగా ఉంటదండి ఇలా తీసుకోవడం వల్ల. డైలీ తీసుకుంటే ఇంకా మంచిదండి. ఇలాగ నేను సబ్జా గింజలు 2 స్పూన్లు 1 అవర్ అయిందండి నానబెట్టి. ఇలా నానున్నాయి. ఇప్పుడు గ్లాస్‌లోకి ఈ 2 స్పూన్లు తీసుకున్నానండి ఈ నానబెట్టిన సబ్జా గింజలు. ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు షుగర్ వేస్తున్నాను. అంటే 4 టేబుల్ స్పూన్స్ షుగర్ అండి ఇది. ఇప్పుడు ఇందులోనే వాటర్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక నెక్స్ట్ ఈ లెమన్ ఒక హాఫ్ లెమన్ పిండుకున్నానండి. అది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు స్పూన్‌తో బాగా పంచదార అంతా కరిగేలాగా కలుపుకోవాలండి. ఇలాగ మనం బాగా మొత్తం పంచదార అంతా కూడా మెల్ట్ అయిపోవాలి, కరిగిపోవాలనమాట అండి. ఇలా కరిగిపోయాక ఇప్పుడు మనం తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని ఇంకా నేను వాటర్ వేసానండి. వాటర్ వేసి నాకు కరెక్ట్‌గా సరిపోయింది అన్నీని. మొత్తం అంతా కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పుదీనా వేసుకుని చల్లగా మనం తాగేయడమేనండి. ఇది చాలా బావుంటది. సమ్మర్‌లో మనం ఇలా బయటికెళ్ళొచ్చాక ఇలా తాగితే గనక మనకి నీరసం ఉండదండి. మామూలుగా చాలా బావుంటది మన హెల్త్‌కి. హెల్తీ డ్రింక్ అనమాట అండి ఇది. ఇలా చేసుకోవడం వల్ల ఇందులో ఈ సబ్జా గింజల్లో ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. ఇలా తాగడం వల్ల మనకు నీరసం లేకుండా చాలా హెల్తీగా అనిపిస్తది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కూడా నేను మీకు చూపిస్తానండి. ఇది మిల్క్‌తో చేసుకుంటాము. కాచి చల్లారబెట్టిన పాలండి ఇవి. ఇప్పుడు ఈ పాలు గ్లాస్‌లోకి తీసుకుందామండి. నేను ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను. కొద్దిగా తక్కువగానే తీసుకుంటున్నానండి. పంచదారది వేస్తే మళ్ళీ పైకొచ్చేస్తాయి పాలని. ఇందులోనే 2 స్పూన్లు సబ్జా గింజలు వేసుకుంటున్నానండి. వేసుకుని ఇప్పుడంతా కూడా ఇందులో ఒక 3 స్పూన్లు షుగర్ వేస్తున్నానండి. ఒక పావు కప్పు షుగరు. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండి. వేసుకుని బాగా పంచదార అంతా కరిగేలాగా కలుపుకోవాలండి. ఇది కూడా చాలా బావుంటదండి ఇది. ఇలా పాలలో వేసుకొని తాగితే చాలా టేస్ట్ అయితే మటుకు మాత్రం చాలా బావుంటది. మనకు కూడా హెల్త్‌కి మంచిదండి. పాల్లో కాల్షియం ఉంటది. అలాగే చల్లగా ఉన్న ఈ పాలలో ఈ సబ్జా గింజలు వేసుకొని తాగితే టేస్ట్ వేరే లెవెల్ చాలా బావుంటదండి. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తాగండి. ఇది మనం ఈ సబ్జా గింజల్లో ఫైబర్ ఉంటది. అలాగే మనకి హార్ట్‌కి మంచిదండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు. అన్నిట్లికి మన హెల్త్ పరంగా మట్టుకు చాలా మంచిదండి. ఇలా సమ్మర్‌లో డైలీ తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్తీగా ఉంటామనమాట అండి. ఇదిగోండి ఇలా నేను 2 రకాల జ్యూసెస్ అయితే ప్రిపేర్ చేస్తాను. చూసారు కదా! ఇలా చేసుకుని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగితే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటదండి. ఈ సబ్జా గింజల్లో చాలా మనకు ఆరోగ్యకరమైన లక్షణాలు చాలా ఉన్నాయండి. మనకి ఇది తీసుకోవడం వల్ల మనం శక్తిగా, ఎనర్జీగా ఉంటాము. అలాగే కొద్దిగా పుదీనా వేస్తానండి ఇందులో. కొద్దిగా నిమ్మరసం, పుదీనా ఇది కూడా చాలా బావుంటది. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.